సో చెప్పండి అన్న, అసలు ఇప్పటిదాకైతే మోతీలాల్ గారు చేయడం ఇది 8వ రోజు, మరి ఇప్పటిదాకా కూడా కనీసం వెళ్ళనియట్లేదు దగ్గరికి. అసలు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇదంతా గుంపు ఉంది కానీ గుంపు మేస్త్రి రాలే. గుంపు కాడికి గుంపు మేస్త్రి రావాలి, మా డిమాండ్ అంతే. రాలేదు. అసలు ఆయనకు కుమారి ఆంటీ కనిపిస్తుంది, ఇంకోళ్ళలో కనిపిస్తారు. గుంపు మేస్త్రిని చేసిన వాళ్ళు గుంపులో ఉన్న సభ్యులు కనిపించట్లేరు. ఆయన జీవన్ రెడ్డి అలిగితే మంత్రులను పంపిస్తాడు. నిరుద్యోగులు ఇప్పుడు కనిపించారు. వాళ్ళకి నిరుద్యోగులతో పని అయిపోయింది, అధికారం వచ్చింది. 4 సంవత్సరాల వరకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈయనకు మాకు సంబంధం లేదు. ఈ బల్మూరు వెంకట్ నైట్ వచ్చిండు. ఆయన ఎమ్మటి వచ్చినప్పుడు ఆయన నిరుద్యోగ జాతి కదా, ఆయన రక్తం నిరుద్యోగ రక్తం కదా, ఆయన కులం నిరుద్యోగ కులం కదా. ఆయన ఎమ్మటి బైక్ల మీద, ఒక బైక్ మీద 2-3, ఆయన ఎమ్మటి ఒక బౌన్సర్లు, ఆయన ఎమ్మటి గల్లీలలో ఉన్న వాళ్ళని తెచ్చుకోవడం అవసరమా? నువ్వు మా మనిషివే కదా, మేము గెలిపిస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, మా భుజాల మీద ఎక్కించుకొని నివ్వురేగించుకున్నాం కదా. మా కాడికి రౌడీలను, బౌన్సర్లను, గల్లీలలో ఉండేటటువంటి చిల్లరగాళ్ళని తెచ్చుకోవడం అవసరమా? ఏం మాట్లాడారు ఆయన కొంత డబ్బులు కూడా ఆఫర్ చేస్తామన్నాడంట, మాకు తెలిసిన సమాచారం. ఈయన ఆడ జరిగినది ఏందో తెలుసా, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచే అవకాశం ఉంది అని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళని విడదీసి విభజించి పాలించన్నట్టు, డిఎస్సి వాళ్ళను విభజించన్నట్టు. అసలు డిఎస్సి కానే కాదు, పోస్ట్ పోను. మీరు మాతోటి సంతకాలు పెట్టి విద్యా వాలంటీర్లను తీసుకోకుండానే ఎవరు సంతకం పెట్టిస్తాడు? 1 నెలలో సిలబస్ మొత్తం అయిపోతుందా 45 డేస్లో? వాళ్ళు అడిగితే 45 డేస్ అడిగిర్రు. ఆ 45 డేస్లో సిలబస్ అయిపోతుందా? నువ్వు చెప్పు. నీకు 45 డేస్లో సిలబస్. నువ్వు ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు ఇచ్చినావు అందరికీ, నువ్వు ఇవ్వలేదు. నీకన్నా తప్పు ఉంది. ఒక 45 రోజులు చదువుకో. నువ్వు ఇస్తాను 20 పోస్టులు ఇచ్చినావా? 20,000 పోస్టులు, 25 మెగా డిఎస్సీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు నువ్వు డిఎస్సిలో అనుకున్న పోస్టులు ఇవ్వలేదు, గ్రూప్ 2లో అనుకున్న పోస్టులు ఇవ్వలేదు. మరి ఇన్ని రోజులు చదువుకున్నాడుకు వీడికి గ్రూప్ 2 చదువుకోవడానికి అవకాశం ఉండాలా ఉండొద్దా? ఈ అవకాశాలు లేకుండా నువ్వు అనుకున్నట్టు నా ప్రభుత్వం వచ్చింది, నేను ఇచ్చిన డేట్లకు రాయాలి, నేను విద్యాశాఖ మంత్రి లేడు, నా మామ రేవంత్ రెడ్డి సీఎం, నేను ఏది చెప్తే మా మామ అది వింటాడు, నేను చెప్పినట్టు నిరుద్యోగులు వినాలి అనేటటువంటిది ఈయన ఒక దురహంకారం ఇప్పుడు చూపిస్తున్నాడు. వెంకటేశ్వరరావు, బల్మూరి వెంకట్రావు ఆయన అహంకారం చూపిస్తున్నాడు. ఆయన మా అల్లక మేము పోతుంటాక మా గొంతు బట్టి బిస్కిర్రు, గొంతు బిస్కితే ఊపిరాడక వచ్చి వీడియో చేసినాం. ఇప్పుడు కూడా గొంతు రావడం లేదు. వీళ్ళు ఎంత దాష్టికాన్ని కొడిగడుతున్నారంటే, ఈయన ఎమ్మటి బల్మూరు కుక్కలు అశోక్ నగర్లో 23 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ తోటే ఈయన చేయాలంటున్నాడు. రియాజ్ సార్ కూడా ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ కదా, ఆయన గ్రూప్ 1 గురించి అడుగుతుంటే పోవాయి నువ్వు, నీకేం తెలుసు అని అంటున్నాడంట. అంటే అడగడానికి వెళ్తే ఈడ ఒక్కటే మాకు కావాల్సింది, ఈ డిమాండ్లు నెరవేరాలి. ఈ 3 డిమాండ్లు గొంతమ్మ కోరికలు కావు. ఈ 3 డిమాండ్లు పక్కా నెరవేరేంత వరకు అంతే ఉంటాయి. మోతీలాల్ అనే వ్యక్తికి ఏదైనా కానీ రేపు రాష్ట్రం అగ్నిగుండమే. ఇప్పుడు మోతీలాల్ని ఒకవేళ తీసుకెళ్దాము అని అనుకుంటున్నారు కాబట్టి అంత కట్టుదిట్టంగా ఉందని కూడా ఒక మాట అయితే వస్తుంది. ఒకవేళ మోతీలాల్ని అక్కడి నుంచి తరలిస్తే మీరేం చేయబోతున్నారు? మోతీలాల్ను ఇప్పుడు తీసుకుపోతారు, ఇంకో స్థలం మారుస్తాడు. ఇప్పుడు పనవటింట్లో ఉండాల్సింది వంటింట్లో ఉంటుంది. ఈడ చేయాల్సిన దీక్ష ఇంకెక్కడో చేస్తాడు. దీక్ష అయితే మోతీలాల్ అట్ట విరమించేటోడేం కాదు. వాళ్ళకు అందరికి వచ్చిన నాయకులకు అందరికి చెప్పిండు, ఎట్ట చెప్పాలన్నట్టే బుద్ధి చెప్పిండు. ఆయన గంటన్నర ఏం చేయాలనో, ఒక రాజనీతి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా చేయాలనో అంత చేసినా లొంగలేదు. మోతీలాల్ లొంగేటోడు కాదు, మాకు ఆ నమ్మకం ఉంది. మోతీలాల్ను కాపాడుకుంటాం, మా డిమాండ్లను కూడా నెరవేర్చుకుంటాం పక్కా.